ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం ఏడాది అయిన తర్వాత, ఏడాది పాలన తర్వాత ప్రతి ఇంటి తలుపు తట్టి మనసు తాకే ప్రయత్నం చేస్తున్నాం. సిబిఎన్ అంటే ఒక విజన్, ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక రోల్ మోడల్ అని చెప్పి మనకు అందరికీ తెలుసు. సంక్షేమము, అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు సమపాలనలో ప్రజలకి అందిగలరని చెప్పి మీకు అందరికీ తెలుసు. ఎలక్షన్ ముందు మనం ఏవైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కాన్సెప్ట్తో మీ అందరి దగ్గరికి వచ్చి మీకు అందరికీ ఈ పథకాలు మేము చేస్తాము అని ఇంటింటికి తిరిగి మిమ్మల్ని ఓట్లు అడగడం జరిగింది. అదేవిధంగా మీరందరూ అత్యంత భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు. నన్ను మీ కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకు మీకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, మనము ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో వచ్చిన వెంటనే ల్యాండ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం. ఎందుకంటే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది రైతులు ఉన్నారు. సో దానికి ఎంతో మంది సంతోషించారని నాకు తెలుసు. అదేవిధంగా 1వ తేదీ నుంచి 4,000 పెన్షన్, దివ్యాంగులకి 6,000, డిజేబుల్ పీపుల్కి అంటే అసలే బాగలేని వాళ్ళకి 15,000 ఇవ్వడం జరిగింది. దీపం 2 పథకం కింద సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము మత్స్యకార తీర ప్రాంతం మత్స్యకార గ్రామాలైన మనకి వేట నిషేధ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా 20,000 ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనము అన్నిటికన్నా ముఖ్యంగా ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పాము అధికారంలో రాకముందు. సంబంధించి తల్లికి వందనం అనే పేరుతో ఒక్క బిడ్డుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పాము. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ ఊర్లో కూడా 3 ఉన్నారు, 4 ఉన్నారు, 2 ఉన్నారు అని చెప్పారు. వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం వచ్చింది. వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. తల్లికి వందనం ఒక్కటే ఇవ్వకుండా స్కూళ్ళని మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఎంతో సంస్కరణ తీసుకొచ్చి ఆ స్కూల్లో మంచి కిట్లు ఇస్తూ పిల్లలకి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు ఇస్తూ యూనిఫామ్ కానీ, బుక్ కిట్స్ కానీ, బ్యాగ్స్ కానీ అన్నీ అందివ్వడం జరిగింది. డొక్కా సీతమ్మ పథకం కింద, మధ్యాహ్న భోజనం పథకం కింద సన్న బియ్యంతో వాళ్ళకి భోజనం ఇవ్వడం, బలానికి రాగి జావ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఒకే క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని. అందుకు లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గుంటలు పడిపోయిన రోడ్లు అసలు తట్టడి మట్టు కూడా వేయకుండా గడిపేసిన ఆ గుంతలు రోడ్లను ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా పల్లె పండుగ అనే పేరుతో రోడ్లు వేసుకున్నాం. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో, 15th ఫైనాన్స్తో ప్రతి ఊర్లో కూడా ఏదో ఒక రోడ్డు, కాలువలు మొదలు పెట్టాం. నాకు తెలిసి మీ ఊర్లో కూడా వేసాం. అలాగే రాబోయే రోజుల్లో అందరికీ అన్నదాత సుఖీభవ ఈ నెల ఇవ్వబోతున్నారు. ఆగస్ట్ 15వ తేదీ ఉచిత బస్సు మహిళల కోసం ఇవ్వబోతున్నారు. మహిళలకి బస్సు ఇచ్చిన వెంటనే ఆటో డ్రైవర్లకి కావాల్సిన ఇది ఇవ్వబోతున్నారు. వాళ్ళకి చెప్పిన వేతనం కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా లోకేష్ బాబు ఐటీ మినిస్టర్గా ఎంతో మంది యువత చదువుకుని ఉద్యోగాలు లేక ఈరోజు ఉన్న వాళ్ళకి మన రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మనం కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో షుగర్ ఫ్యాక్టరీ అయితేనేమి, అదేవిధంగా మనకి ఈ ఇఫ్కో ల్యాండ్స్లో అయితేనేమి పరిశ్రమలు తీసుకొచ్చి ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఇక్కడ ఉన్న యువతకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు మనము ప్రయత్నాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చి 13 నెలలే అయింది, మనకి ఇంకా 4 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఈ 4 సంవత్సరాలు తప్పకుండా మీకు ఇచ్చిన కొరవ మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటామని చెప్తున్నాను. ముఖ్యంగా ఈ ఊర్లో గ్రామస్తులకి ఇప్పుడే చెప్పారు శ్మశానం లేదని చెప్పి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ ముందు కూడా మనం శ్మశానాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి చెప్పి కూడా నేను చాలా రోజులు అయింది. మురళి అన్న వాళ్ళకి ఇక్కడ సైటు ఎక్కడో ఒక దగ్గర ఐడెంటిఫై చేయండి అని. ఇక్కడ ఈ కాలనీలో ఇక్కడే దగ్గరలో ఉందన్నారు. తప్పకుండా అన్న దాన్ని ముందు మీరు ఏం చేయాలో మనం నాకు చెప్పి దాన్ని వాళ్ళకి ముందు శ్మశానం ఏర్పాటు చేసేవండి. అదే